మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్ లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికీ నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను యాక్చువల్ గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్ గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికి నాకు ఆ డే 1 లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ల క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక, ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్ గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేశారు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్ గా ఉంది. మా అమ్మ ఇదే చూడ్డము, అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది, ఇదే చూడ్డము. అసలు మా అమ్మ మాది రెండో సినిమానా అమ్మా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అదొక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్ గా ఉందంటే ద క్రెడిట్ entirely goes to the director also. Of course, he has brought it out. ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీదకి తెప్పించారు యాక్టర్స్ తో. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు. ఆయనకు కావాల్సినట్టు తెప్పించుకున్నారు. దట్స్ వై యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. తేజ గారికి, ఆర్పి గారికి, జమినీ కిరణ్ గారికి అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలా మంది మన మధ్య లేరు. వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా condolences to them, and of course we have to keep moving and that's all అండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఏం చెప్తారు? యా, అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దిస్, ఎంత న్యాచురల్ గా ఉంది ఈచ్ స్క్రీన్ లో. అసలు ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేసింది అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఇస్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్, whatever is your interest, completely put your heart and soul and nothing is ఇంపాసిబుల్ లాగా ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు. సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు. సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూవ్ చేసుకోండి. అదే చాలా కష్టం. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. అలా చాలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్ని ఇష్టం. ఏకలవ్యుడు, జై శ్రీరామ్, నేమ్ ఇట్. అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధం కానీ పోయి బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు. అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడు, అసలు ఎంత కష్టపడ్డాడు. ఒళ్ళంతా గాయాలు, అంత డిటర్మినేషన్, అంత డెడికేషన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు say that he's my brother and మీ అందరూ, of course నేను ఒక తమ్ముడిని పోగొట్టుకున్న, ఇంత మంది తమ్ముళ్ళని పొందాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. A lot of mixed emotions, obviously. As mom said, this is the first time I'm seeing him in theaters when I'm when I'm an adult. It's nice because I got to relive what mom lived that time now in like my consciousness. And Amma used to say when I was younger, I used to watch one movie, Poi, I think. Yeah, Poi lo actually గా క్లైమాక్స్ లో ఉదయ్ చనిపోతాడు కదా. ఆ మూవీ మేము మస్కట్ లో ఉన్నప్పుడు చూసి ఇంకా గుక్క ఆపకుండా ఏడుస్తుంది. మామ చనిపోయాడు అనుకుంటోంది, మామ చనిపోయాడనే ఏడుస్తుంది. అప్పుడు ఇంకా ఉదయ్ ఫోన్ చేసి గొంతు వినిపిస్తే తప్ప షీ డిడ్ నాట్, అది సినిమా, అది రియాలిటీయా సినిమా అంత డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని వయసు అనమాట తల్లి. సో అలా ఉండేది. I think for my brother and I, for the most part, Mama played a very, very important role. He was one of our biggest role models, and
I think we're fortunate enough to constantly like revisit memories like this. My brother and I and our entire family were very lucky to do that, and to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I and our family. It's very, I don't know, humbling. It's a very different experience. Something I didn't expect coming to Hyderabad today for sure. But I'm glad you all of you gifted me the opportunity to relive Mama's old days, and I'm very happy about that. So thank you so much.